ఆధ్యాత్మిక రంగంలో శీల నిర్మాణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రాముఖ్యత ఆధ్యాత్మిక శ్రేయస్సు కంటే ఏమాత్రమూ తక్కువ కాదు. నా పూజ్య గురుదేవులు ఆధ్యాత్మిక అభివృద్ధి రంగంలో శీలం యొక్క ప్రత్యేక ప్రాముఖ్యతను గురించి నొక్కి చెబుతూ ఉండేవారు. ఒకచోట ఆయన ఇలా వ్రాశారు: ప్రతి మనిషి, ప్రతి ఆధ్యాత్మిక అన్వేషకుడు మొదటి నుండి కూడా తన వ్యక్తిగత శీలాన్ని సంరక్షించుకుంటూ సాధ్యమైనంతగా మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ఉండాలంటాను నేను. ఇతరుల మనసుకు ఇబ్బంది కలిగించే ఏ మాట నోటి నుండి రాకూడదు. అలాగే ఇతరులకు ఇబ్బంది కలిగించే ఏ పనిలోనూ పాల్గొనరాదు. నేను శీలాన్ని ప్రేమించినంతగా ఆధ్యాత్మికతను ప్రేమించను. సాధకుడు ధృవాధిపతి స్థాయి సాధించినా అతనికి శీలం విషయంలో బలహీనత ఉంటే నాకు తెలిసినంత వరకు అతనికి ఇంకా నిజమైన తత్వం బోధపడలేదనే నా అభిప్రాయం. నేను కూడా అభ్యాసీల శీలంలో బలహీనత ఉండకూడదని కోరుకుంటున్నాను. కానీ నేను కోరినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? అందరూ ఒకటే అన్న భావానికి జనం ఇంకా చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు తమంత తాముగా ఏమీ చేయడానికి ఇష్టపడరు. నా ఆంతరంగిక శక్తులన్నీ ఉపయోగించటం ద్వారా వాళ్లను నేనే ఉద్ధరించాలనుకుంటారు. వారిలో ఏమాత్రం దోషం ఎత్తి చూపినా లేక ఆధ్యాత్మిక ప్రగతిలో కొంచెం తేడా కనిపించినా దానికి మాత్రం నన్నే బాధ్యుడను చేస్తారు, నన్నే నిందిస్తారు.